సాయి బంధువులందరికీ ఇదేనా ప్రణామం. మనలో చాలామంది బాబాను ఇలా ప్రార్థిస్తుంటారు. బాబా నాకు దారి చూపండి, బాబా నా ఈ సమస్యను పరిష్కరించండి, బాబా నా ప్రశ్నలకు జవాబు ఇవ్వండి అని. కానీ బాబా నిజంగా జవాబు ఇస్తారా? ఇస్తే ఎలా ఇస్తారు? ఏ రూపంలో ఇస్తారు? ఈరోజు ధ్వని కార్యక్రమంలో ఈ లోతైన రహస్యం గురించి తెలుసుకుందాం. బాబా మన ప్రతి ప్రార్థనను వింటారు. మన మాటలను మాత్రమే కాదు, మన మౌనాన్ని కూడా వింటారు. మన కన్నీళ్లు కూడా ఆయనకు తెలుసు, మన భయాలు కూడా తెలుసు. కానీ మనకు ఒక జవాబు కావాలి. కానీ బాబా కొన్నిసార్లు ఒక సంఘటన ద్వారా, ఒక మనిషి ద్వారా, ఒక పుస్తకం ద్వారా జవాబు ఇస్తారు. ఎందరో భక్తులు ఇలా చెప్తూ ఉంటారు, సమస్యలు ఉన్నప్పుడు సాయి సచ్చరిత్ర తెరిచినప్పుడు తమ ప్రశ్నకు సమాధానం లభించింది అని. అది యాదృచ్ఛికం కాదు. భక్తి ఉన్న చోట బాబా మార్గదర్శనం ఉంటుంది. కొన్నిసార్లు బాబా వెంటనే జవాబు ఇవ్వరు, ఎందుకంటే మనం ఎదగడానికి కొంత సమయం కావాలి. ఆ నిశ్శబ్దం కూడా ఒక జవాబే. దీనికి సంబంధించి 3 విషయాలు అవసరం. శ్రద్ధ అంటే బాబా వింటున్నారు అనే ఒక నమ్మకం. సబూరి అంటే బాబా నుండి సమాధానం వచ్చే వరకు ఉండే ఓర్పు లేదా సహనం. 3 అవగాహన, బాబా సంకేతాలను గమనించే మనసు. భక్తులారా, మీ జీవితంలో బాబా ఒక ప్రశ్నకు అనుకోని విధంగా జవాబు ఇచ్చిన సందర్భం ఉందా? ఒకసారి గుర్తు చేసుకోండి. బాబా ఎప్పుడూ మౌనంగా ఉండరు. మనం వినలేని విధంగా ఆయన మాట్లాడుతుంటారు. శ్రద్ధ ఉంటే ఆ సంకేతాన్ని మనం గమనించగలం. సబూరి ఉంటే సమాధానం తెలుసుకోగలం. భక్తి ఉంటే బాబా జవాబు మన హృదయానికి చేరుతుంది. ఓం సాయిరాం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.